హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి, పవన్ కళ్యాణ్పై దాడి, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం అండి. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎవరికైతే చూస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాజకీయాల్లో సంచలనం ఘటన చోటు చేసుకుంటున్నాయండి. శనివారం సీఎం జగన్పై అయితే రాళ్ల దాడి జరిగిన ఘటన మరొక ముందే మరోటి ఇలాంటిదే కొనసాగిందండి. సో ఇంకోటి జరిగింది. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అయితే రాయిని విసిరారు. సో మరుసటి రోజే అనగా ఈరోజు రాయి విసిరిన ఘటన చోటు చేసుకోవడం వల్ల సంచలనంగా మారిందండి. సో పవన్ కళ్యాణ్కు అది రాయి అయితే తగలకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారండి. సో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లాలోని తెనాలిలో వారాహి వాహనంలో యాత్ర కొనసాగించారండి. ఈ క్రమంలోని గుర్తు తెలియని ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ పైన అయితే రాయిని విసిరారు. ఆ రాయి వచ్చేసి పవన్ కళ్యాణ్కు తగలకుండా కొద్దిగా దూరంలో పడింది. ఈ సంఘటనతో సెక్యూరిటీ సిబ్బందితో పాటుగా జనసేన నాయకులు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. వెంటనే రాయిని విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారండి. ఆ తర్వాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లయితే చెప్పారు. అయితే రాయి విసిరిన వ్యక్తి ఎవరు, ఎందుకు విసిరాడు, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. శనివారం సీఎం జగన్పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. అయితే ఆ రాయి సీఎం జగన్ తగలడంతో గాయమైంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్పై దాడికి యత్నించడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారండి. జగన్పై ఈ దాడి కేసునైతే ఎట్లా తిరిగి సాల్వ్ చేసేదానికైతే విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా గారు చెప్పారు. సో ఈయనైతే తిరిగి ఈ కేసును అతి త్వరగా ఛేదించాలని అయితే హైకమాండ్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయండి. సో కాబట్టి ఇక ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సీట్ పనిచేస్తుంది అని ఆయన వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని విజయవాడ సిపి అయితే చెప్పుకొచ్చారు. సో చూసుకోవచ్చండి, మనము రోజు రోజుకు రాజకీయాలు సంచలన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో నిన్న శనివారం జరిగిన ఘటన మరవక ముందే ఇవాళ ఆదివారం అయితే పవన్ కళ్యాణ్ గారిపై రాయి విసిరిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తానైతే ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.